ఇక డీటెయిల్స్ చూస్తే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లుగా అనిపిస్తోంది. గవర్నర్ రాధాకృష్ణన్ను సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పటి నుండి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. డిసెంబర్ 3న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా భర్తీ చేయని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. కొన్ని శాఖలను సీఎం తన వద్దే ఉంచుకున్నారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడుతుంది. మంత్రివర్గ విస్తరణలో చోటు లభిస్తుందని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి మంత్రివర్గంలో చోటు లభించకపోవచ్చనే అభిప్రాయం వెల్లడవుతోంది. సీఎం అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు ఉండేలా కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. కొత్త మంత్రివర్గానికి ముహూర్తం ఖరారు కానుంది. కొత్తగా ఏర్పడే మంత్రివర్గంలో 5-6 పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మంత్రివర్గంలో చోటు లభించవచ్చు. నల్గొండ జిల్లాలో పట్టున్న నాయకుడే కాకుండా సీఎంకు విధేయుడిగా పేరుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గం రేస్లో ముందున్నారు. నల్గొండ జిల్లాలో గట్టి పట్టున నాయకుడు ఆయన. ప్రజాబలం ఉన్న నాయకుడు కావడంతో రాజగోపాల్ రెడ్డికి చోటు లభించవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. అంతేకాకుండా గతంలో కేసీఆర్ గట్టిగా ఎదుర్కొన్న నాయకుడిగా కూడా పేరుంది. మరో సీనియర్ నాయకుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో భర్త ఖాయమైనట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా ఎన్నికల్లో ఫలితాలు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసే అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ కారణంగా జిల్లాకు మంత్రివర్గంలో చోటు లభిస్తే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే వెలమ సామాజిక వర్గానికి చెందిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బలమైన నాయకుడు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకుడిగా పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఊహించారు. రెండో విడతలో మాత్రం ఖచ్చితంగా చోటు లభిస్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరో సీనియర్ నేత బలమైన నాయకుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాకాటి
శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన నాయకుడు. వాకాటి శ్రీహరి పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. నీలం మధు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మరింత సమాచారం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. సీనియర్లు అలాగే ఆశావహులు బలమైన నాయకులుగా పేర్లున్న వారు రేస్లో ఉన్నారని, ఈ రెండో విడత మంత్రివర్గంలో తమకి చోటు లభిస్తుందని చాలా ఆశతో ఉన్నారని తెలుస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఒకటికి మించి ఉన్న శాఖలు కూడా ఎవరికి కేటాయించే అవకాశాలున్నాయి? వివరాలేంటి? సంతోషి, ఏదైతే త్వరలో అంటే ఈ 2-3 రోజుల్లో రాష్ట్రంలో రెండో విడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, ఈ వార్తలు వస్తున్న మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం తప్ప అధికారికంగా సీఎంఓ కార్యాలయ వర్గాల నుంచి మాత్రం ఇప్పుడు రాజ్భవన్ వర్గాల నుంచి ఇప్పటి వరకు 4వ తేదీ కానీ మిగతా 2 రోజుల్లో ఆ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నది విషయం మాత్రం అధికారికంగా ఎవరు కూడా ఖరారు చేయడం లేదు. అయితే ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్లో ఆశావాహుల హడావుడి కూడా మొదలైందని చెప్పి అనుకోవాలి. ఇప్పటి వరకు హైదరాబాదు, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల నుంచి కూడా మంత్రివర్గంలో ఇప్పటి వరకు ప్రాధాన్యం లేదు. కాబట్టి ఆ 4 జిల్లాలకు చెందిన నేతలందరూ కూడా ఇటీవల రెండోసారి గెలిచినా, మూడోసారి గెలిచినా, మొదటిసారి గెలిచిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నాకంటే నాకే వస్తుందని చెప్పి మంత్రి పదవుల విషయంలో భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ప్రేమ్ సాగర్ రావు వెల్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటికే వెల్మ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు మహబూబ్నగర్ జిల్లా నుంచి. కాబట్టి ప్రేమ్ సాగర్ రావు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. అదే ఖానాపూర్ ఎమ్మెల్యే మొదటిసారి గెలిచిన వ్యక్తి ఎస్టీ ఎడమ బొజ్జు, అతను కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పి ఒకవైపు పెద్ద ఎత్తున ఆశ పెట్టుకున్నాడు. మరోవైపు వివేక్, ఒక ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా అధినేత మరియు పార్టీలో సీనియర్ నేత, గతంలో ఎంపీగా పనిచేశాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, మధ్యలో బీఆర్ఎస్, బీజేపీ ఇవన్నీ పోయొచ్చు, మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. కాబట్టి చెన్నూరు నుంచి ఇప్పుడు ఆయన అలా ఇద్దరు బ్రదర్స్ కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కొడుకు మొన్న పెద్దపల్లి ఎంపీగా కూడా గెలవడం జరిగింది. కాబట్టి వివేక్ కూడా మంత్రివర్గంలో చోటు కోసం భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి చూస్తే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గతంలో సమైక్య రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ప్రజెంట్ పీసీసీ కోశాధికారిగా ఉన్నారు. పార్టీ సీనియర్ నేతగా ఉన్న వ్యక్తి, అతను కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. హైదరాబాద్లో మాత్రం ఒకటి మైనార్టీ కోటాలో అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద మీర్ అమీర్ అలీ ఖాన్ ఏదైతే ఎమ్మెల్సీ చేస్తారు, ఎమ్మెల్సీకి ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనేది చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు బీసీ కోటాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ తరఫున గెలిచి మొన్న కాంగ్రెస్లో చేరాడు, నాగేందర్ పేరు కూడా వినబడతా ఉంది. దాన్ని చూస్తే నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా, మరొక నాయకుడు ముఖ్య నేత మునుగోడు ఎమ్మెల్యే కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈరోజు మంత్రివర్గంలో ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు భారీ ఆశలు పెట్టుకున్నాడు. అదే జిల్లాకు చెందిన దేవరకొండ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, సీనియర్ నేత బాలు నాయక్ కూడా ఏదో ఒక స్థాయిలో నాకు మంత్రి పదవిలో అవకాశం వస్తుందని చెప్పి ఉంది. మహబూబ్నగర్ జిల్లా నుంచి అయితే ముదిరాజు కోటాలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా లోక్సభ ఎన్నికల ప్రచార సభలో చెప్పాడు. వాకిటి శ్రీహరి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో అతను భారీ ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఒకవేళ ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అని మాత్రం ఆలోచిస్తే మాత్రం ఇటీవల పటాన్చెరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు, మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధు మంత్రివర్గంలో చోటు కోసం కూడా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఉన్న అయితే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే 4 మంత్రి పదవులే ఖాళీ చేస్తారని మరొకసారి ఒకవైపు, లేదు 5 మంత్రి పదవులు భర్తీ చేస్తారని మరోవైపు చర్చ జరుగుతూ ఉంది. అసలు పూర్తి స్థాయిలో మంత్రివర్గం పూర్తి చేస్తారని చెప్పి మరొక వైపు. అసలు ఇంతకు మంత్రివర్గ విస్తరణపై మాత్రం అధికారికంగా అటు సీఎంఓ కార్యాలయ వర్గాలు కానీ, ఇటు రాజ్భవన్ వర్గాలు కానీ, ప్రభుత్వ తరపు వర్గాలు కానీ ఎక్కడ కూడా అధికారికంగా ఇంకా చేయలేదు. ఎందుకంటే 4వ తేదీ తర్వాత ఆషాఢ మాసం మొదలవుతుంది, 5వ తేదీ అమావాస్య, ఆ తర్వాత ఆషాఢ మాసం మొదలవుతున్న నేపథ్యంలో ఆగస్టు 5 వరకు మళ్ళీ మంచి రోజులు లేవన్న సందర్భంలో ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి ఒక పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు కానీ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ రాత్రికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే మంత్రివర్గ విస్తరణపైనే ప్రత్యేకంగా చర్చించడానికి, లిస్టు ఫైనల్ చేసుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఆయనకు అనుకూలంగా ఉండే వ్యక్తులకు కొంతమందికి మంత్రి పదవులు తెప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంతకు 4వ తేదీన మధ్యాహ్నం సాయంత్రం టైంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా, ఉంటే నిజంగానే ఇప్పుడు ఉన్న పేర్లన్నీ చర్చకు వచ్చిన నేపథ్యంలో అందులో కొంతమందికి అవకాశం వస్తుందా,
లేదు అసలు ఆగస్టు శ్రావణ మాసంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వైపు కూడా కోణంలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు మన తెలంగాణ శాసనమండలి చైర్మన్, అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దాంతో పాటు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు వీళ్ళు కూడా గవర్నర్ మర్యాదపూర్వకంగా కలిశామని చెప్తున్నారు. ఒకవైపు ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయంలో కొద్దిసేపటి క్రితం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడా చాలా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాడు బడ్జెట్ ప్రతిపాదనలపైన, అంచనాలపైన. రైట్ రామ్, థ్యాంక్ యూ. ఇక రెండో విడత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వంటి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే అధికారికంగా పలానా రోజు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రకటన అయితే రాలేదు, కానీ ఈ రెండో విడత మంత్రివర్గం ద్వారా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ అనేది పూర్తవుతుంది అని అంటున్నారు. శాఖలు కూడా చాలానే, అంటే ఒక 6 శాఖలు అయితే ఉన్నాయి. మరి ఎవరా 6 అనే దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మంత్రివర్గ విస్తరణ రెండో దఫాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ నెల 5వ తారీఖు నుండి ఆషాఢ మాసం మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా 5లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గవర్నర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పలు కూడా చర్చించిన పరిస్థితి. అంటే ఇప్పటికీ 11 మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్లో 11 మంది మంత్రులు ఉన్న పరిస్థితి ఉంది. అయితే మరొక 6గురిని మంత్రివర్గంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో పాలనని నడపాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో కూడా మరో 6గురికి మంత్రి పదవులు ఇవ్వాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి అధిష్టానంతో కూడా పలు దఫాలుగా చర్చలు జరిపారు. దీనికి సంబంధించి కసరత్తు కూడా చేశారు. సామాజిక వర్గాల పరంగా కూడా ఏదైతే మంత్రి పదవులు ఇవ్వాలని కూడా అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఢిల్లీలో సీనియర్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలో ఇటు అధిష్టానంతో కూడా ఇటు అంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో కూడా చర్చలు జరిపి ఈ మంత్రివర్గానికి సంబంధించిన ఇవ్వాల్సిన ప్రాధాన్యత క్రమంలో కూడా ఎవరెవరికి ఇవ్వాలి మంత్రి పదవులు అనే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించి కూలంకుషంగా దీనికి అంశాలపై కూడా పలు దఫాలుగా ఏదైతే అధిష్టానంతో కూడా మాట్లాడపరుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 4వ తారీఖున ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా రేవంత్ రెడ్డి దానికి సంబంధించి కూడా కసరత్తు అయితే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో కూడా మంత్రివర్గంలో వినిపిస్తున్న పేర్లు అంటే పరిశీలనలో ఉన్న పేర్లు చూసినట్లయితే ఏదైతే అంటే సామాజిక వర్గాల పరంగా ఎస్టీ అంటే ఇప్పుడు ఉన్న 11 మందిలో కూడా ఎస్టీ అంటే లంబాడకు సంబంధించిన వ్యక్తి మంత్రి ఈ క్యాబినెట్లో లేదు కాబట్టి 11 మందిలో లేరు కాబట్టి ఈసారి ఒకవేళ ఇస్తే మాత్రం ఒకవేళ పరిశీలిస్తే మాత్రం బాలునాయక్ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అంటే గతంలో కూడా కాంగ్రెస్ నుండి గెలుపొందిన వ్యక్తి, తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లో దేవరకొండ నుండి గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా బాలునాయక్ కూడా పేరు పరిశీలనలో ఉందని చెప్పొచ్చు. మరొక వైపు సీనియర్ రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీనియర్, అదేవిధంగా కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్గా ఉన్న వ్యక్తి. ఎందుకంటే
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రాయగోపాల్ రెడ్డి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మంత్రులను కూడా టార్గెట్ చేసి మాట్లాడిన పరిస్థితుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదైతే వీళ్ళ అవినీతి అక్రమాలపై కూడా జైలుకు పంపిస్తామని కూడా స్పష్టంగా కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే వ్యక్తి. ఈ నేపథ్యంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఇటు ఏదైతే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాజగోపాల్ రెడ్డి గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవిలో చోటు కల్పిస్తామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కూడా భువనగిరిలో అత్యధిక మేయర్తో కూడా చావల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో కూడా రేవంత్ రెడ్డికి దాదాపుగా మంత్రి పదవిలో చోటు ఖాయమని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా రాయగోపాల్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. సో మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, మరొకవైపు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, అదేవిధంగా వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే, అదేవిధంగా అంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి ఇస్తే మాత్రం వాకిటి శ్రీహరి పేరు వినిపిస్తుంది. అదేవిధంగా అంటే ఆరుగురిని మంత్రి పదవిలో కొనసాగిస్తే 2 రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి ఎస్టీ సామాజిక వర్గం, మరొక వైపు ఒకటి బీసీ సామాజిక వర్గం, మరొక వైపు ఇట్లా సామాజిక వర్గాలు జిల్లాల వారీగా కూడా ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు ఉంటుందని కూడా భావిస్తున్న నేపథ్యం ఉంది. మరొక వైపు వెడమ బుజ్జు ఆదిలాబాద్ నుండి కానపురం నుండి గెలుపొందారు. అయితే ఆదివాసీకి తెగకు సంబంధించిన వ్యక్తికి కూడా ఒకవేళ ఇవ్వచ్చు అనే ఏదైతే అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో కూడా అతని పేరు కూడా పరిగణలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఒకవేళ 6గురికి ఇస్తే ఎవరెవరికి ఇవ్వాలి, ఒకవేళ అంటే తాజా సమాచారం మేరకు 5గురికి అంటే ప్రస్తుతానికి 4 లేదా 5గురికి చోటు కల్పించి అటు ఖాళీ పెట్టాలని కూడా చూస్తున్నారు. మరొక వైపు ఏదైతే బీఆర్ఎస్ నుంచి వచ్చే సీనియర్లకు కూడా అంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ని బలోపేతాన్ని గ్రేటర్లో చేయడంతో పాటు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గ్రేటర్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో కూడా గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇటు 2ని బీఆర్ఎస్లోకి తీసుకొని కూడా వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దాననాథన్ గారు ఇప్పటికే గెలిచి ఏదైతే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా దాననాథన్ గారి పేరు కూడా వినిపిస్తుంది. మరొక వైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా బీఆర్ఎస్లో సీనియర్గా ఉన్న పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం నుండి కూడా సీనియర్గా మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి తెలుగుదేశంలో ఉన్నప్పుడు సన్నిహితుడిగా ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా అతను కాంగ్రెస్లోకి వస్తే ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా ఇటు దానం నాగేందర్కు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే గ్రేటర్లో కాంగ్రెస్ బలంగా ఉంటుందని కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఈ సమీకరణాన్ని అంటే బేరేజ్ వేసుకొని కూడా రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో 4వ తారీఖు దాదాపుగా ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. మరొక వైపు పిసిసి అధ్యక్ష పదవి కూడా ఈలోపే కూడా ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపు పిసిసి అధ్యక్ష పదవి ఈసారి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చూస్తుంది. బీసీ సామాజిక వర్గానికి ఇస్తే ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున